హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవాళ నా డే అయితే ఇలా ఒక మంచి హెల్దీ డ్రింక్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. బీట్రూట్ని ఇలా స్మాల్ పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా ఇలా స్మాల్ పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్మాల్ పీసెస్లో కట్ చేసుకున్న క్యారెట్ బీట్రూట్ని అయితే మిక్సర్ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అవుతుంది. ఇలా జ్యూస్ తాగాక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే గుంత పొంగనాలు. అదైతే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే ఇవి ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మటన్ కర్రీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 10 మినిట్స్ బాగా ఫ్రై అయిన మటన్లోకి 1 గ్లాస్ వాటర్ వేసి 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. సిక్స్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని కుక్కర్ నుండి కడాయిలోకి వేసి వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి
టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకుంటే మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్.